హిందూపురం మండల కేంద్రంలో పాంచజన్య స్కూల్ విద్యార్థిని జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ ఇండియా వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో 3వ తరగతి విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందినట్లు పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ ఇండియా వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని అలిషా అంజు ప్రథమ ర్యాంకు సాధించినట్లు పాంచజన్య శ్రీనివాసులు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన చిన్నారి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం తమ పాఠశాలకు గర్వకారణమన్నారు. జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని అలిషా అంజును పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంవత్సరము నాట్ వాళ్ళు కండక్ట్ చేసిన నేషనల్ ఎగ్జామినేషన్స్లోగా మా థర్డ్ స్టాండ్ పాప అలియాస్ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ రావడము, ఇదే కాక లాస్ట్ ఇయర్ కూడా థర్డ్ స్టాండర్డ్ పాప ఫస్ట్ రావడము, 4th స్టాండర్డ్ బాబు సెకండ్ రావడం జరిగింది. ఈ సంవత్సరం థర్డ్ స్టాండర్డ్ పాప అలియాస్ రావడము 25,000 రూపాయలు క్యాష్ అవార్డు వాళ్ళు ప్రకటించారు. ఆ 25,000 రూపాయలు కూడా అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి క్రెడిట్ జమ కూడా అయింది. సో ఇలాంటి సందర్భంలో స్టేట్ లెవెల్, కంట్రీ లెవెల్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఇంకా స్టేట్ లెవెల్ చూస్తే more than 20 ర్యాంక్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్, more than 20 ర్యాంక్స్ మాకు ఈ సంవత్సరం మాకు వచ్చినాయి. ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పేరెంట్స్ ఇంకా మంచి కోఆపరేషన్ ఉంది. 500 మంది మన స్కూల్ ఇంకానే పార్టిసిపేట్